హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతి ప్రియ అఫీషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు. ఇంకా మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను. అండ్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి మంచిగా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ ఏంటి ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది, ఈరోజు ఏంటి ఇంత స్పెషల్గా కనిపిస్తున్నానో అనుకోవద్దు. నేనైతే ఇప్పుడు షూట్కి వెళ్ళి మంచిగా రీల్స్ చేసుకొని అండ్ యూట్యూబ్ కోసం కొంచెం షార్ట్స్ చేసి ఇలా వచ్చాను. సో మీకోసం వ్లాగ్ చేద్దామని. అండ్ ఇక్కడి నుంచి అయితే నో మోర్ బాధలు, నో మోర్ ఏడుపులు, ఓన్లీ ఫన్. సో ఏంటి లేదు అమ్మ, నిజంగా చెప్తున్నాను. నిన్న ఏమైందంటే ఇన్సిడెంట్, మీరు చెప్తే నమ్మరు. మా మమ్మీ నా వీడియోస్ అన్నీ చూశారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి నువ్వు ఇలా అయిపోతున్నావు, అసలు ఏంటి నిన్ను ఎలా పెంచాను అని చెప్పి మా మమ్మీ కొన్ని ఎమోషనల్ వర్డ్స్ చెప్పారు అండ్ మోటివేషన్ కూడా నాకు చేశారు. అనిపించింది నిజమే, మనం ఎందుకు మన మీద ఇష్టం లేని వాళ్ళ కోసం మనం ఎందుకు ఇంతలా అయిపోవాలి అనిపించింది నాకైతే మాత్రం. నిజంగా అతనికి కలవాలి అని ఉంటే అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎంత దూరమైనా నన్నే వచ్చి కలుస్తారు కదా. నేనెందుకు ఇంత తపన పడిపోతున్నానని నాకే అనిపించింది. నిజంగా మా అమ్మ గ్రేట్ అసలు. సో ఏంటంటే నిన్న మా మమ్మీ వీడియోస్ అన్నీ చూశారు. సో ఏంటిది, పోలీస్ స్టేషన్ వరకు వెళ్దామని అనుకున్నాను. ఇంకొంతమంది కామెంట్ సెక్షన్లోని నేను నమ్మాలి అంటే నువ్వు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలంటే, అరే మిమ్మల్ని నమ్మించడానికి నేనే దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్తాను అనిపించింది నిజంగా. సో ఏం లేదు, నాకు మా అమ్మ అంటే నిజంగా చెప్తున్నాను, ఎప్పుడు చెప్పలేదు, ఈ వీడియో చూస్తుంది డెఫినెట్గా. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, నిజంగా చెప్తున్నాను. నేను ఎప్పుడు బయటికి ఏంటంటే మనకేంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే చిరాకు పడిపోతూ ఉంటాం, గసరేస్తూ ఉంటాం. లేకమ్మా నేను ఆ పనిలో నేను ఉన్నాను, ఎందుకంటే షూట్స్, హెడ్ఏక్, స్ట్రెస్ అంతా మన ఏమంటారు మన కోపం అంతా పని మీద కాకుండా మన అమ్మ మీద ఎక్కువ చూపిస్తూ ఉంటాం. ఆవిడ ఉన్నప్పుడు మనకి వాల్యూ తెలీదు, లేనప్పుడు మాత్రం పక్కా తెలుస్తుంది. సో నేనైతే మా అమ్మని చాలా ఇష్టపడతాను. నాకు అనిపించింది అసలు నేను ఇదంతా ఎందుకు ఇంత ఏమంటారు తపన పడిపోతున్నాను, అతనికి ఉండాలి కదా కలవాలని చెప్పి, అది కరెక్టే కదా. నేను ఇంత రియలైజ్ అయ్యానా, ఇంత మిస్టేక్ చేశానా అనిపించింది. అరే నా అమ్మాయి తన్ని చూడాలి, తను ఎలా ఉందో ఏంటో అని అవతల వాళ్ళకే లేనప్పుడు మనం ఎందుకు ఇంతలా అయిపోతున్నానా అని చెప్పి మా మమ్మీ కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అది ఇది కరెక్టే కదా, కలిస్తే కలిసారు లేదంటే లేదు, మా అమ్మ ఉంది నాకు చాలు, వీళ్ళందరితో నాకేంటి అనిపించింది. ఇంకా చాలామంది నాకు కాల్స్ చేసి అరే ఇది నిజమా ఫేకా, నిజమా, అరే ఇది నా పర్సనల్ విషయాన్ని ఎవరు ఇంత ఓపెన్గా బయట అయితే ఎవరు పెట్టరు. సో నేను లాస్ట్ వీడియో ఏడ్చాను కదా, అది అందరూ చాలామంది చాలా నెగిటివ్ అయిపోయింది. ఆ వీడియో ఎందుకు నెగిటివ్ అయిందో నాకు తెలీదు. అందుకే వెంటనే నేను ఒక వార్నింగ్ వీడియో కూడా పెట్టాను, నువ్వేమైనా వచ్చి మా ఇంట్లో చూసావా అని చెప్పి. చాలా బాధ అనిపించేసింది. అరే వీళ్ళకి ఏంటి అసలు ప్రాబ్లమో నాకు అర్థం కాదు. ఒక అమ్మాయి తన తండ్రి కావాలని ఏడుస్తుంటే మధ్యలో వచ్చి నువ్వు ఫేక్, నువ్వు ఇది అది అంటే ఏ అమ్మాయికైనా బాధ అనిపిస్తుంది కదా. సో అలా అయ్యింది, ఏం చేస్తాం. సో నేనైతే ఇక్కడి నుంచి నో బాధలు, నో ఏడుపులు ఏం లేదు. ఓకే ఫాదర్ది ఉంటుంది పెయిన్, అయితే ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాను, పక్క పైన ఉంటుంది, కానీ ముందున్నంత అయితే లేదు. ఎందుకంటే నేను ప్రతిదీ వీడియోస్ నేను మళ్ళీ చూసుకున్నాను. అరే నేనే ఎందుకు ఇలా అవుతున్నాను, అవతల వాళ్ళకి ఉండాలి కదా. నిజంగా నా అడ్రస్ తెలీదా, లేదంటే లైక్ ఇంత సోషల్ మీడియా ఉన్నప్పుడు నా ఫోటో పట్టుకొని చూపిస్తే ఎక్కడైనా తెలిసిపోద్ది, అరే అమ్మ ఎక్కడ ఉంటుంది అని చెప్పి. అవతల వాళ్ళకే లేదు. సో నేనెందుకు వాడెవడో కాల్ చేసి మీ నాన్నగారు నాకు తెలుసు అని చెప్పి నన్ను తిక్కమక్క పెట్టించేసాడు, నన్ను కన్ఫ్యూజన్లో పెట్టించి నేను అతని కోసం ఎదురు చూసి ఫైనల్గా అతనేమో నువ్వు ఒక్కదానివే రా అనడం, తర్వాత సరదాగా అన్నానడం, ఇదంతా ఎలా అయిపోయిందంటే ఒకనొక విధంగా మీరు అందరిలో తప్పులేదేమో అనిపించింది. అంటే అవతల వాడు అలా నేను అంత అమాయకురాల్లా అనిపించింది. అంటే అవతల వాడు అంత గేమ్ ఆడాడు నాతో. నేను అసలు అతనికి ఎందుకు అంత ఛాన్స్ ఇచ్చాను, ఎందుకంటే వాడు ఒకటి కనిపెట్టుకున్నాడు, ఏంటి ఈ అమ్మాయికి ఫాదర్ ఎమోషన్ ఉంది, సో ఫాదర్ అని చెప్తే ఏమైనా చేస్తుంది అన్నది. సో మన వీక్నెస్ని అవతల వాడికి అది ప్లస్గా చేసుకొని ఇక్కడికి రా, ఇక్కడున్నాను, మీ డాడీ ఎలా ఉందంటే
చిన్నపిల్లలు స్కూల్ దగ్గర మీ డాడీ నాకు తెలుసు తీసుకొని వెళ్తాను అని తీసుకెళ్ళిపోయినట్టు ఉంది స్టోరీ అంతా, అలానే ఉంది. సో అప్పుడే అనిపించింది ఎస్ మా మమ్మీ చెప్పింది కూడా కరెక్టే. అవతల వాళ్ళకి లేనప్పుడు మనకి ఎందుకు చెప్పు బాధ. అతను మాట్లాడాలి అనుకుంటే నేను హాస్ని కరెక్షన్ స్పేస్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, దానికైనా ఫోన్ చేయొచ్చు. లేదంటే మా రిలేటివ్స్లో ఎవరికైనా కాల్ చేసి ఇలా పలానా ప్రీతి ఇలా మాట్లాడాలని అతనికైనా ఉండొచ్చు. అతనికే లేనప్పుడు మనకి ఎందుకు చెప్పండి. సో నేను అందుకే ఇంకా లైట్ తీసుకున్నాను. ఎందుకంటే నా వీక్నెస్ని అవతలోడు ప్లస్ చేసుకొని నాతో గేమ్ ఆడుతున్నాడంటే నేను ఎందుకు ఊరుకుంటాను చెప్పండి. సో నిజంగా నేను ఇప్పుడైతే అందరి ముందు చెప్తున్నాను, అమ్మ నిజంగా సారీ, ఇంకా నేనైతే ఇలాంటి మిస్టేక్స్ ఇంకెప్పుడు చేయను. అండ్ అవతల వాడికి నేను ఇచ్చే ఛాన్స్ ఏంటంటే ఫాదర్ అన్న ఒక్క ఛాన్స్తో అవతల వాడు నాతో గేమ్ ఆడుకున్నాడు. అది నేను ఇంకా మళ్ళీ ఎవ్వరికి ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వను కూడా. అతనే నాకు డైరెక్ట్గా కాల్ చేసి ప్రీతి ఎలా ఉన్నావు అని మాట్లాడినంత వరకు నేను అతని టాపిక్ తాను అండ్ అతని కోసం కూడా నేను ఆలోచించను. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇది నీకోసమే. నిజంగా నువ్వు నన్ను కష్టపడి ఎంత చూసుకున్నావో నాకే తెలుసు, అందరి దగ్గర ఎన్ని మాటలు పడ్డావో కూడా నాకు తెలుసు. నిజంగా గైస్ మీరు చెప్తే నమ్మరు, అందరి ఇంట్లోనే ఉంటుంది ఇది. రిలేటివ్స్ అంటే ఏదో ఒకటి అంటూనే ఉంటారు కాదు, అందరి ఇంట్లోనే ఉంటుంది. మా ఇంట్లో కూడా అంతే. మా అమ్మని ఎవరెవరు ఎన్నెన్ని మాటలు అన్నారో నాకు ప్రతిదీ గుర్తుంది. వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఎవ్వరికి కర్మ అనేది ఒకటి ఉంటుంది చూడండి, పక్కా అది తగులుతుంది. మా అమ్మని ఎవరెవరు అన్నారో అందరికీ తగులుతుంది. మనం ఏంటంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది మనం చేసిందే కరెక్ట్, మనం చేసిందే తప్పు అని అనుకుంటాం. కానీ మేము ఎవరికి ఏది అన్యాయం చేయలేదు. అవతల వాళ్ళు మమ్మల్ని ఆడుకోవాలనే చూశారు తప్ప, అరే మా ప్రేమని ఎప్పుడు ఎందుకు అర్థం చేసుకోరో నాకు అర్థం కాదు. మేమేంటి వాళ్ళని ఏమైనా చిరాకు పడతామా, కొట్టేస్తామా, తిట్టేస్తామా? అయినా సరే మేమంటే ఎందుకు అంత ద్వేషమో నాకు అర్థం కాదు. మేమనే కాదు, మీ ఇంట్లో కూడా ఒక్కసారి ఆలోచించండి. రిలేటివ్స్ అంటేనే మనకి ఎందుకు అంత ద్వేషం వస్తుంది? మనం బాగానే ఉంటాం, అందరితో సరదా మనం అనుకుంటారే మనం సరదాగా అందరితో బాగుంటాం, అందరూ మనతోనే ఉండాలనుకుంటాము. అవతల వాళ్ళకి ఎందుకు మన మీద అంత ద్వేషం వచ్చేస్తుందో నాకు అర్థం కాదు. మేబీ ఎదుగుదలో తెలీదు, మనల్ని చూసి జలసో తెలీదు, ఏదో తెలీదు. పోనీ వాళ్ళ మానన్న వాళ్ళు వదిలేస్తారా అంటే ఏమంటారు, రూమర్స్ అన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి అరే ఇది ఇలాగా, అరే అది ఇలాగా, ఇది ఇలాగ రూమర్స్ వచ్చి మళ్ళీ మన చెవులోనే పడతాయి. వాళ్ళు అనుకుంటారు అమ్మయ్య వీళ్ళ కోసం బ్యాడ్గా చెప్పేసాము, ఇంకెక్కడితో అయిపోయింది అనుకుంటాం. కానీ వాళ్ళే ఇంకోళ్ళ దగ్గర చెప్తున్నారని అవి వచ్చి మన చెవులో పడతాయి. ఇది మీకు నిజమా కాదా? నిజం చెప్పండి. మన రిలేటివ్స్ ఒకళ్ళ దగ్గర మన కోసం బ్యాడ్గా చెప్తున్నారు అన్నది మనకే వచ్చి తెలుస్తుంది. ఇది మాత్రం పక్కా డ్యామ్ షూర్, మీ అందరికీ తెలుసు. సో ఇది మరీ పర్సనల్గా వెళ్ళిపోవద్దు, బట్ చెప్తున్నా అనమాట. అంటే ఫ్యామిలీస్లో ఇవన్నీ కామన్ అనమాట. ఎవరి రిలేటివ్స్ అయినా అంతే, ఎంత మంచిగా ఉన్నా మన వెనకాల బ్యాక్ బిచ్చింగ్ అంటే ఏదో ఒక చెడు మాట్లాడుతూనే ఉంటారు. అండ్ ఇప్పుడు మా ఇంట్లో అయితే మాది ఒక చిన్న ఫ్యామిలీ అయిపోయింది అంతే, అందరం విడిపోయాం. ఎవరుమే లేము. ఎందుకన్నది తెలియదు, ఎవరికి ఏం చెప్తున్నారో కూడా తెలియదు. సో నాకేమనిపించిందంటే సరే ఇంకా వీళ్ళెవరు నాతో ఉండరు, నాకు మా అమ్మకి నేను అంతే అనిపించింది నాకైతే. నిజంగా అమ్మ నా వల్ల నిన్ను చాలామంది ఎన్నో మాటలు అన్నారు, నేను కొన్ని చేసిన తప్పుల వల్ల కూడా చాలా మాటలు అన్నారు. అవన్నీ అనుభవించుకొని నా కూతురు ఏంటో నాకు తెలుసు, నా కూతురు మీద నమ్మకం ఉంది. మీరు ఎవ్వరు ఎన్ని చెప్పినా నేను నమ్మను అని చెప్పి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చో. మీరు చెప్తే నమ్మరు, వీడియోస్ చేసేటప్పుడు కూడా మా మమ్మీ నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు తెలుసా. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా నేను మా పెద్దనాన్న వాళ్ళందరికీ భయపడేదాన్ని. అమ్మో ఏమంటారో వాళ్ళు వస్తే గబగబా ఫేస్ అది వాష్ చేసేసుకొని అమ్మో ఎవరేమంటారు ఈ పిల్లేంటి ఎప్పుడు వీడియోస్ చేస్తారు, ఇంకొంతమంది అయితే నువ్వు వీడియోస్ చేస్తావు ఏంటి అది ఇది అని చెప్పి కాలేజ్లో కూడా కామెంట్ చేసేవాళ్ళు. దీనికి పెద్ద చదువు రాదు అలా చేస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు నా కాళ్ళ మీద నేనే నిలబడ్డాను, నిజంగా చెప్తున్నాను.
వీళ్ళన్న మాటలుగా నేను ఆ రోజే పట్టించుకొని ఉంటే ఆ వీడియోలు ఆపేసి ఈ బుక్కులు పట్టుకొని అలాగా కళ్ళద్దాలు పెట్టుకొని చదివేదాన్నేమో. కానీ ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడి ప్రతిదీ నా బిల్స్ అనగా నా ప్రతిదానికి నా డబ్బుతో నేనే కొనుక్కుంటున్నాను. ఇది నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. అబ్బా నా లైఫ్లో ఏదైనా అచీవ్ చేశాను అంటే అది ఇదే. నిజంగా గైస్, యూట్యూబ్లో 3.3 మిలియన్ అంటే మామూలు విషయం కాదు తెలుసా. నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. అండ్ నన్ను సపోర్ట్ చేసిన మా తమ్ముడికి చాలామంది అడుగుతున్నారు, అక్క మీ తమ్ముడు ఎందుకు కనిపించట్లేదు అని. గాయస్, మా తమ్ముడికి ఎగ్జామ్స్ అయిపోయి ఇంటర్వ్యూ అవుతుందన్నమాట. నేనేమనుకుంటున్నానంటే నేను ఎలానో ఈ ప్రొఫెషన్లో ఉన్నాను కదా, సో తన్ని ప్రొఫెషన్లోకి లాక్కుండా తను ఒక జాబ్ సైడ్ వెళ్తున్నాడు కాబట్టి తను అటు పంపించాలని నేను అనుకుంటున్నాను. అందరూ మీరిద్దరు వీడియోలు ఆపేశారు, మీ ఇద్దరైనా గొడవలాడుకున్నారా, ఏదేదో చెప్తున్నారు. మేమేం గొడవలాడుకోలేదు, మేము బాగానే ఉన్నాము. మేబీ తనకి కొంచెం ఖాళీ ఉన్నప్పుడు కూడా మేము మళ్ళీ వీడియోస్ చేస్తాం, మీరేం బాధపడకండి, తప్పకుండా మేము మళ్ళీ కంబ్యాక్ ఇస్తాము. సో నేనైతే మా అమ్మగారి కోసం చెప్పాలి అనుకున్నాను, ఏదేదో చెప్పాను. కానీ ఫైనల్గా చెప్పాలి అనుకుంది ఏంటి అంటే, అమ్మ నేనైతే హ్యాపీగా ఉంటాను, ఇది మాత్రం ప్రామిస్ చేస్తున్నాను. అవతల వాడికి మాత్రం నా వీక్నెస్ తెలిసింది కాబట్టి దాన్ని వాడు ప్లస్గా చేసుకున్నాడు కాబట్టి నేను నెక్స్ట్ టైం నుంచి అసలు వాడికి ఆ ఛాన్స్ ఇవ్వను నేను. అండ్ చాలామంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వక, పోలీస్ కంప్లైంట్ అంటే అరే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు తెలుసా. నిజంగా జోక్ కాదు, మామూలు విషయం కాదు. చాలా ఆలోచించాలి. ఫ్యామిలీ అందరితో డిస్కస్ చేసుకొని వెళ్ళాలి. 3, 2, 1 స్టార్ట్. ఫ్యామిలీ అందరితో డిస్కస్ చేసుకొని వెళ్ళాలి తెలుసా. పోలీస్ స్టేషన్ అంటే అంత ఆషామాషి కాదు, ఏదో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి మనకి న్యాయం జరిగిపోద్ది అని కాదు. మనం అన్ని డైరెక్షన్స్లో కూడా ఆలోచించాలి. మనకి రేపొద్దున సేఫా లేదా, పోలీస్ స్టేషన్కి వెళ్తే అవతల వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, లేదా డైరెక్ట్గా మాటలతోనే మనం మాట్లాడచ్చా ఏంటి అని చెప్పి చేసుకోవాలి. కానీ మీరు కామెంట్లో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అన్న ఈజీ కాదు కదా. సో అది ఆలోచించుకోండి. సో అమ్మ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నువ్వే నాకు ఈ ప్లాట్ఫామ్ అంతా ఇచ్చావు. నువ్వు సపోర్ట్ చేయబట్టే నేను ఇంతవరకు వచ్చాను. ఇంత డేరింగ్గా నేను ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పగలుగుతున్నాను. అది నీ వల్లే. నిజంగా థ్యాంక్ యూ అండ్ సారీ అమ్మ. అండ్ నెక్స్ట్ టైం నుంచి నేను ఇలాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయను. ఎలాంటి పిచ్చి మాటలకి నేను నమ్మను. అండ్ ఫాదర్ అండ్ ఎమోషన్ నిజంగా అతనికి మాట్లాడాలి అని ఉంటే అతనే మాట్లాడతారు. అంతవరకు నేను ఈ ఫాదర్ కోసం ఇంకెక్కడ టాపిక్ రైజ్ చేయను. నిజంగా అతనే కాల్ చేసి మాట్లాడితే డెఫినెట్గా నేను మళ్ళీ మీకోసం వీడియో పెడతాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తాను. అండ్ గాయస్, మీకు మళ్ళీ చెప్పాను కదా, నేను మినీ వ్లాగ్లో కూడా చెప్పాను, ఈ నెక్ సెట్స్ అయితే మీకు కావాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఆ కాంటాక్ట్ నెంబర్లో మీరు వెంటనే ఆన్లైన్కి వెళ్ళి బుక్ చేసుకోండి. అండ్ మెయిన్గా కాలేజ్ అమ్మాయిల కోసమే, అక్క శారీస్ అవన్నీ మేము అంత అఫోర్డ్ చేయలేమక్క, మా దగ్గర మనీ లేదు, ఏదైనా తక్కువలో నెక్ సెట్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఉంటే చెప్పండి అక్క, మేము బుక్ చేసుకుంటాము అనగానే నేను ఇవి ఇంతకుముందు తీసుకొచ్చాను యాక్చువల్గా, అవి అయిపోయాయి. సో నేను మిమ్మల్ని మా ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఇవైతే నేను తెప్పించాను. మీకు కావాలి అనుకుంటే ఇక్కడున్న నెంబర్కి టెక్స్ట్ చేసి వెంటనే ఈ నెక్ సెట్స్ అయితే బుక్ చేసుకోండి. ఓకే గైస్, మరి ఉంటాను. అండ్ నిజంగా అమ్మ ఇక్కడి నుంచి నేను చాలా హ్యాపీగా ఉంటాను. మంచి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ కూడా చేస్తాను. అండ్ మా అమ్మ మీద ప్రాంక్ కూడా చేస్తాను నెక్స్ట్ టైం, మర్చిపోవద్దు. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.